దీపని సీఈఓని చేసి జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేయండి. ఇక దీప ఫుడ్నైతే సేల్ చేసేస్తుంది. ప్రతి ఒక్క రెస్టారెంట్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు. ప్రతి బ్రాంచ్ నుంచి శివనారాయణకి ఫోన్స్ వస్తూ ఉంటాయి. శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జోష్నకి జోష్న దగ్గర పనిచేసే మేనేజర్‌కి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి కేక్ తెచ్చి పార్టీ చేసుకోవాలి కదా! పాపం జోష్న చాలా తెలివిగా ముందే పురమాయించుకుంది కేక్ అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ప్రతి బ్రాంచ్ నుండి ఫోన్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సంబరపడిపోతూ ఉంటారు. జోష్న మాత్రం అలా షాక్ అవుతూ ఉంటుంది. కార్తీక్ చాలా సంతోషంగా ఉందిరా. ఈరోజు నా కడుపు నిండిపోయిందిరా. భోజనం చెయ్యకుండానే కడుపు నిండిపోయింది. చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. సంబరపడిపోతూ ఉంటాడు. దీప తెలివితేటలకి, సూరజ్ తెలివితేటలకి హ్యాట్సప్ చెప్తూ, జోష్న చూసావా, దీప సూరజ్ ఇద్దరూ కలిసి వాళ్ళు ఇక మోసపోయిన దాన్ని కూడా మర్చిపోయి అసలు ఫుడ్ ఎలా సేల్ చేశారో చూసావా, నిజంగా చాలా గ్రేట్ కదా అని చెప్పేసి అంటూ ఉండగా, తాత ఇంకా ఏంటి నీ అనుమానం, చూస్తూనే ఉన్నావు కదా. సార్ ఒక బ్రాంచ్ నుంచి అయితే ఒక 10 మంది తినే ఫుడ్ అయితే మిగిలిపోయింది సార్. తాత విన్నావా, 10 మంది తినే ఫుడ్ మిగిలిపోయిందంట. ఒక ప్లేట్ మీల్ కూడా మిగలకూడదని మీరు చెప్పారు. మరి ఇప్పుడేమంటారు? ఆ ఫుడ్ వేస్ట్ అయిపోయినట్టే కదా. వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళు గెలవలేనట్టే కదా. వీళ్ళు ఒక ప్లేట్ కాదు కదా, ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఫుడ్ షేర్ చేస్తాము అన్నారు. నిజమే, ప్రతి బ్రాంచ్‌లోని కస్టమర్స్ అయితే ఎగబడ్డారు. ప్రతి బ్రాంచ్ నుంచి ఫుడ్ డెలివరీ బాగా జరిగింది. కానీ చివరికి 10 ప్లేట్లు మీల్స్ మిగిలిపోయిందంటే ఓడిపోయినట్టే కదా తాత అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగా ఏం చేయాలి ఆలోచిస్తూ ఉండగానే, సార్ మర్చిపోయాను సార్. సార్ మనమందరం కూడా భోజనం చేయలేదు కదా సార్. సార్ మీరు కూడా వంటలక్క ఫుడ్ టేస్ట్ చూడాలి కదా. ఆ, అవును, నాకు ఆకలి వేస్తుంది సూరజ్. సార్ ఒక నిమిషం వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి ఆ ప్యూన్ని పిలుస్తారు. పిలిచి అతన్ని ఆ మీల్స్ తెమ్మని చెప్పేసరికి మీల్స్ తీసుకునొస్తాడు దశరథ, శివనారాయణ, అలాగే కార్తీకు, అలాగే మేనేజర్తో సహా అందరూ కలిసి ఆ ఫుడ్ తింటారు. అలా 10 ప్లేట్లు పైగా ఉన్న ఫుడ్ వాళ్ళందరికీ సరిపోతుంది. ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఫుడ్ సేల్స్ అయితే జరిగిపోతుంది. లాస్ట్ మినిట్లో శివనారాయణ ఆకలిగా ఉంది, భోజనం చేస్తానని అంటాడు. అంటే మరి మిగిలిపోయిన ఫుడ్ మిగిలిపోవడం ఏంట్రా, అన్ని బ్రాంచుల్లోని ఇంత బాగా సేల్ అయిన ఫుడ్ మనం తినకపోతే ఎలాగూ, మనం కూడా తినాలి కదా అని చెప్పి హ్యాపీగా తింటాడు. అమ్మ దీప నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ఫుడ్ ఇంత బాగా సేల్ ఎందుకయిందా అని చెప్పి ఒక క్షణం నాకు కూడా అనుమానం వచ్చింది. నీ చేతి భోజనాన్ని ప్రతిరోజు తిని నాకు ఆ ఫుడ్ విలువ తెలియలేదు. కానీ బయట ప్రతి ఒక్కరూ నువ్వు చేయించిన ఫుడ్ తిని, వంటలక్క ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగా మెచ్చుకుంటూ, వాళ్ళు ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ తింటూ ఉంటే వాళ్ళని చూస్తే ఆ మీల్ తినాలనే కోరిక నాలో కలిగింది. కానీ ప్రతి బ్రాంచ్‌లోని ఫుడ్ పూర్తిగా సేల్ అయిపోయి ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఉంటేనే మనసుకి తృప్తిగా ఉంటుంది కదా. అంతవరకు ఎదురు చూడాలని చెప్పి ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఇప్పుడు నాకు కూడా కడుపు నిండా భోజనం పెట్టావమ్మ దీప. నిజంగా ఫుడ్ చాలా బావుంది. నిజంగా చాలా గ్రేట్. నీ పనితనం నచ్చింది. నీ తెలివితేటలు నచ్చాయి. బ్రాంచ్‌కి నష్టం వస్తుంది అని నువ్వు ఇక తెలుసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేసి నా పరువుని నిలబెట్టావు. నేను నీ విషయంలో తప్పుగా ప్రవర్తించి నిన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పాను. కానీ ఒక్క అవకాశం కోసం ఈ పెద్దాయన కాళ్ళు పట్టుకోవడానికి కూడా నువ్వు వెనకాడలేదు. నువ్వు నిజంగా చాలా గ్రేటు. సాధించాలి అంటే ముందు తగ్గి ఉండాలి అనే ఆలోచన నుంచి నీ ఎదుగుదల మొదలైంది చూసావా, అక్కడ నువ్వు నాకు నచ్చావు. ఇడ్లీ బండి అమ్ముకుని నువ్వు ఇంత పెద్ద రెస్టారెంట్ ఫుడ్ని ఎలా అమ్మగలవని జోష్న అన్న మాట నా మనసుకు కూడా అనిపించింది. కానీ నేను బయటపడలేకపోయాను.
కానీ నువ్వు ఇడ్లీ అమ్మిన తెలివితేటల్ని ఇక్కడ ఇంత పెద్ద రెస్టారెంట్‌లో చూపించి, నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పి నిరూపించుకున్నావమ్మా. సూరజ్, నువ్వు, దీప కలిస్తే నా రెస్టారెంట్ పేరు ఎక్కడికో వెళ్ళిపోతుందని నాకర్థమైంది. సార్ ఇంకెక్కడా కూడా ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. మొత్తం ఫుడ్ సేల్ అయిపోయింది సార్ అని చెప్పేసి అక్కడున్న మరో మేనేజర్ చెప్పడానికొస్తాడు. ఇక మిగిలిన బ్రాంచ్‌ల నుంచి శివనారాయణకి ఫోన్స్ రావడం మొదలుపెడతాయి. సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. రెస్టారెంట్స్ మనం పెట్టి చాలా రోజులైపోయింది. ఇన్ని బ్రాంచ్స్ ఓపెన్ అయితే చేశాము. కస్టమర్స్ అయితే వస్తున్నారు, తింటున్నారు, వెళుతున్నారు. అంతవరకు రెస్టారెంట్‌లో ఎలాంటి లాసు లేదు. అలా అని పెద్దగా మనం లాభాలు కూడా తీసుకుంది లేదు. ఏదో కొద్దిగా అలా రన్ అవుతున్నాయి. కానీ ఈరోజు సేల్స్ చూస్తే సార్ నిజంగా చాలా ఆశ్చర్యంగా, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇంత సేల్‌ని నేను రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా చూడలేదు. ప్రతి ఒక్కరి నోట ఒక్కటే మాట. ఫుడ్ సూపర్ టేస్ట్ అని. గోల్డ్ కాయిన్స్ కోసం, ఫుడ్ కోసం, ఒక 10 డేస్ టిఫిన్ ఫ్రీ కోసం ఇలా జనం కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, ఎగబడుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంటికి ఫ్రీ డెలివరీ చేస్తామంటే ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫుడ్‌ని ఇంటికి తెప్పించుకొని ఆ టీవీ ముందు కూర్చొని ఎంతో హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తీసిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోయింది సార్. నేను మేనేజర్‌నే, ఓనర్‌ని కాదు. కానీ ఇక మనం పనిచేసే చోట అక్కడ కస్టమర్స్, అక్కడ బిజినెస్ బాగా గ్రోత్‌గా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా సార్. ఈరోజు ఆ సంతోషాన్ని చవి చూసాము. ఇన్ని బ్రాంచుల్లో వాళ్ళము ఎప్పుడూ పెద్దగా ఫోన్ చేసి మాట్లాడుకోలేదు. కానీ ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ, మాట్లాడుతూ నిజంగా చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. దీప గారు చాలా గ్రేట్ సార్. నిజంగా దీప గారు లాంటి ఒక్క వ్యక్తి మన బ్రాంచ్‌లో ఉండడం కారణంగా ఇన్ని బ్రాంచులకి ఇంత గొప్ప పేరొచ్చింది. ముందు ఫుడ్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారంట కదా సార్. కానీ ఇంకా దీప గారి బ్రాంచ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ అన్ని బ్రాంచుల మీద ఇప్పుడు మీరు కూర్చున్న జోష్న రెస్టారెంట్ కూడా ఇక దీప గారి బ్రాంచ్ ముందు తక్కువే అనిపిస్తుంది సార్. ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు. కానీ దీప గారు చాలా గ్రేట్ సార్. నిజంగా మా అందరికీ చాలా హ్యాపీగా ఉందని ప్రతి ఒక్కరూ కూడా ఇక శివనారాయణకి ఫోన్ చేసి ప్రతి ఒక్కరు గ్రూప్ కాల్స్ కూడా చేసి శివనారాయణకి చెప్తూ ఉంటారు రెస్టారెంట్స్ గ్రోత్స్ గురించి. ఇలా చెప్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయిపోయిన శివనారాయణ, అమ్మ దీప నన్ను క్షమించమ్మా అని చెప్పి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. తాత, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఏ క్షమాపణ అడగకూడదా? క్షమాపణ అడగాలి. ఎందుకంటే పెద్దవాడినైనా సరే దీప తెలివితేటల్ని అంచనా వేయలేక మోసపోయిన దీపని ఇక్కడ ఉండకూడదని చెప్పి బయటికి వెళ్ళిపోమన్నాను. ప్రతి ఓటమి ఒక గెలుపుకి సంకేతమని దీపని చూస్తేనే నాకు అర్థమైంది. ఓడిపోయిన చోటే నిరాశతో ఆగిపోకుండా ఇక దీప గెలవాలనే ఆలోచన, తన తెలివితేటలు ఒక్క గంటలోనే ఇంత గొప్పగా బిజినెస్ సేల్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకన్నా ఈ బ్రాంచ్‌ని, ఈ జోష్న రెస్టారెంట్‌ని ఎవరు బాగా రన్ చేయగలరు? ఇంతకన్నా తెలివితేటలుగా ఎవరు రన్ చేయలేరు అని చెప్పి అంటూ ఉండగానే కేకొస్తుంది. జోష్న పురమాయించుకుంటుంది కదా! కేకొస్తుంది. ఈ కేకు మన జోష్న మేడం పురమాయించారు అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న మేడమే ఆర్డర్ చేయడం వల్ల ఈ కేక్ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు తాత ఇంకేముంది, దీప చేతే ఈ కేక్ కట్ చేయించాలని చెప్పి దీప చేత కేక్ కట్ చేస్తారు. ఇక అక్కడికి గోల్డ్ కాయిన్స్ కోసం సాయంత్రం కస్టమర్స్ అందరూ వస్తూ ఉంటారు. కస్టమర్స్ అందరూ కూడా ఫుడ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎక్కడ ఏ రెస్టారెంట్‌లో కూడా ఇలాంటి ఆఫర్ అయితే చూడలేదు. రెస్టారెంట్‌లో ఫుడ్ తిని వెళ్ళిపోయే వాళ్ళకి కూడా ఇంత పెద్ద ఆఫర్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. నిజంగా గ్రేట్ అని చెప్పేసి ఆ తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎప్పుడూ మీ బ్రాంచ్‌లో ఉండాలి. ఎప్పుడు మీ రెస్టారెంట్‌లో ఉంటేనే మీ రెస్టారెంటు మరింత ముందుకు వెళుతుందని కస్టమర్స్ చెప్పడం, వాళ్ళ హ్యాపీనెస్‌ని చూసి శివనారాయణ సంతోషపడడం జరుగుతుంది. అందరూ వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఆఫీస్‌లో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రం ఉంటారు. ఇంకా మిగిలిన స్టాఫ్ కూడా అక్కడే ఉంటారు. అందరినీ శివనారాయణ పిలుస్తాడు. సార్ ఏంటి సార్, మీ అందరికీ బోనస్‌లు ఇస్తున్నానని చెప్పేసి బోనస్‌లు ఇచ్చి ఈ రోజు నుంచి
ఇక్కడ సీఈఓ ఒక్కరే ఉండబోతున్నారు. తాత ఏంటి? అవును. ఏ? ఇప్పుడు నేను చేస్తుంది తప్పు కాదు. అదేంటి తాత ఇద్దరికీ పోటీ పెట్టావు. ఇప్పుడు ఒక్కసారి దీప గెలిచినంత మాత్రాన దీపని సీఈఓని చేస్తున్నావా? ఏంటి అంత కరెక్ట్‌గా ఎలా గెస్ చేశావు? మరి ఇప్పుడు దీపే కదా సాధించింది. మరి నువ్వు కూడా సాధించాలి కదా! నేను దీప కన్నా గొప్పగా సాధించడానికి ట్రై చేస్తున్నాను కదా! అవును నిజమే. నువ్వెలా ట్రై చేస్తున్నావో, ఎంతగా ట్రై చేశావో, నువ్వు గెలవడం కోసం ఎంత దూరమైనా వెళతావని, ఏదైనా చేస్తావని నాకు తెలుసు. నువ్వెంత దూరం వెళ్ళావో, ఈరోజు దీప ఇంతగా మోసపోయి ఇంత సక్సెస్ సాధించడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. ముందుగా నిన్ను కంగ్రాట్స్ చేయాలి. ఎందుకంటే దీప్ ఇంత గొప్పగా విజయం సాధించడానికి మొదటి కారణం నువ్వే. తాత అవును నిజంగా నువ్వే. నేను దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. కార్తీక్ ఇక బుకే, అలాగే సాల్వా ఇవన్నీ తెప్పించావా? ఆ! తాత రెడీగానే ఉన్నాయి తాత. ఆల్రెడీ బుకేసు మన మేడం ఆర్డర్ చేశారు కదా! పెద్ద మేడం గారు. ఆహా! సరే అయితే. అనే లోపులోనే ఈలోగానే పారిజాతం ఫోన్ చేస్తుంది. ఒకసారి ఫోన్ మీ తాతకివ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హలో పారిజాతం ఏంటి? ఎందుకు ఫోన్ చేశావు? నీకు విషయం తెలిసిందా? ఆహా! తెలిసిందండి. చాలా సంతోషంగా ఉంది. అదే ఒక మంచి ముహూర్తం అడిగింది జోష్న. ఆ ముహూర్తం చెప్పడానికి కాల్ చేశాను. ఇప్పుడే ఒక 10 మినిట్స్‌లో ఒక మంచి ముహూర్తం ఉంది. సీఈఓ పదవికి ఇదే మంచి ముహూర్తం అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఓహ్! నిజంగా చాలా సంతోషం పారిజాతం. ఒక మంచి సలహా ఇచ్చావు. నేను ముహూర్తం కోసమే చూస్తున్నాను. సరే బాగానే ఫోన్ చేసి చెప్పావులే అని చెప్పేసి ఇక దీప సీఈఓ కావడానికి నువ్వు కూడా ఇంతగా సపోర్ట్ చేస్తావని అనుకోలేదు. ఏంటి మీరు మాట్లాడేది? నీకు తర్వాత ఫోన్ చేస్తానులే. అయినా ఇంటికొస్తాను కదా అప్పుడు చెప్తానులే అని ఫోన్ పెట్టేస్తాడు. అక్కడ పారిజాతానికి చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఈలోగానే జోష్నకి ఫోన్ చేస్తుంది. ఏంటే నువ్వేం చెప్పావు అక్కడేం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండగా నువ్వు ఫోన్ పెట్టేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక నుంచి ఈ రెస్టారెంట్ సీఈఓ దీప. దీపే ఈ రెస్టారెంట్స్ని ముందుకి నడిపిస్తుంది. దీప తెలివితేటల కారణంగానే ఈరోజు ఎప్పుడూ లేని గొప్ప పేరు రెస్టారెంట్కి వచ్చింది. కాబట్టి ఇక నుంచి సీఈఓ బాధ్యతలు దీపకి అప్పగిస్తున్నాను. దీప, సూరజ్ ఇద్దరూ కలిసి ఈ రెస్టారెంట్ బాధ్యతల్ని తీసుకుంటారు. ఇద్దరూ కలిసి వీటిని ముందుకి తీసుకొస్తారు. ఇక నుంచి జోష్న ఇక కంపెనీకి రానవసరం లేదు. శభాష్ తాత, నన్ను ఇంతగా బాధపెట్టి నా కళ్ళ ముందే దీపని సీఈఓని చేస్తావా? ఎవరు గెలిస్తే వాళ్ళనే సీఈఓని చేస్తానని చెప్పాను. ఎవరు ఓడిపోతే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఆఫీస్ నుంచి పంపించేస్తానని చెప్పాను. ఆ విషయం నీకు గుర్తుండే ఉండాలి కదా! దీప తప్పు చేసిందని దీపని ఇదే ప్లేస్లో ఎన్నోసార్లు తిట్టాను. కానీ తనని తను నిరూపించుకోవడానికి తన మంచితనమే ఒక ఉదాహరణ. తను మంచి మనసుతో గెలుచుకుంది, సాధించింది. ఎవరి మీద స్వార్థాన్ని చూపించలేదు. గెలవడం కోసం ఎలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. నిజాయితీగా గెలిచింది కాబట్టి నిజాయితీ అయిన మనిషే దేన్నైనా ముందుకు తీసుకుని వెళ్ళగలరు. నీతి తప్పి ప్రవర్తించే వ్యక్తి ఎప్పటికీ గెలవడం కష్టమవుతుంది. నీతి లేని వాళ్ళు బ్రాంచ్‌కి సీఈఓగా ఉన్నా, అలాగే ఈ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్‌గా వచ్చినా కూడా వేస్టు. రెస్టారెంట్ కస్టమర్‌గా వచ్చిన రెస్టారెంట్ పేరు దెబ్బతీయాలని చెప్పి ఏదో ఒక రకంగా కుట్ర చేసి వాళ్ళ బుద్ధిని చూపించుకుంటారు. అందుకనే ఎవరేంటో పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టే నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు దయచేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. చాలా కోపంగా, ఆవేశంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఇక్కడ అమ్మ ఈరోజు నుంచి నీకు బాధ్యతలు అప్పచెప్తున్నాను. మరోసారి మోసపోకుండా ఇలాగే ముందుకి నడిపిస్తూ జాగ్రత్తగా చూసుకో. ఇక్కడి నుంచి సూరజ్ నీకు తోడుగా ఉంటాడు. ఇద్దరూ కలిసే దీన్ని ముందుకి నడిపించాలి. నేను ఇక ఇంతకు మించి భారాన్ని మొయ్యాలి అనుకోవడం లేదు. నా భారాన్ని మీ ఇద్దరి మీద పెడుతున్నాను. ఆ బరువుని మీరు ఆనందంగా స్వీకరిస్తారని నాకు తెలుసు. సంతోషంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఈ శివనారాయణ పేరుని నిలబెట్టండి అని చెప్పేసి శివనారాయణ సీఈఓ పదవిలో దీపని కూర్చోబెట్టి అందరికీ షాక్ ఇస్తాడు. అలా దీప సీఈఓ అవుతుంది.
ఇంటికి వెళతారు శివనారాయణ, అలాగే దశరథ అందరూ కూడా. ఇంటికి వెళ్ళేసరికి ఈలోగా సూరజ్‌ని రమ్మని పిలుస్తాడు శివనారాయణ. సూరజ్ అక్కడికి వస్తాడు. "మావయ్య గారు, ఏంటండి ఇది? జోష్న చాలా కోపంగా ఉంది. చాలా బాధపడుతుందండి." "అవును. ఇలా చేశారేంటండి? మనింటి పిల్లని కాదని సీఈఓ ఎవరికో ఇవ్వడమేంటి? ఎవరికో ఎందుకిచ్చాను? నా మనవడి భార్యకిచ్చాను. నేను ముందే చెప్పాను. సీఈఓ పదవి కోసం పోటీ పడమన్నాను. గెలవడానికి ప్రయత్నించమన్నాను. రెస్టారెంటు ముందుకు నడిపించడానికి ఇక తెలివితేటల్ని ఉపయోగించమని చెప్పాను. చెరికొక బ్రాంచి అప్పచెప్పాను. దీప బ్రాంచు ముందుకు వెళ్ళలేదు. జోష్నకిచ్చిన బ్రాంచ్ ముందుకు వెళుతూ వచ్చింది. కానీ దానికి కారణం జోష్నే. అలా అని జోష్న తెలివితేటలు కాదు. తాత, నువ్వు నేను ఓడిపోయానని ఏవేవో సాకులు చెప్పి నన్ను బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చి అక్కడ అందరి ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చావు. నా పరువుని అందరి ముందు తీసేశావు. ఇంకా ఈ జోష్ని ఎందుకు బ్రతకాలి అని చెప్పేసి అంటూ ఉండగానే, నే ఇక నేనా? నేను నీ పరువుని తీసేశానా? అక్కడ కనుక సూరజ్ కానీ, నేను కానీ, కార్తీక్, దీప ఎవ్వరైనా నోరు విప్పుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ మొహం మీదే నిన్ను అసహించుకుని చీకొట్టి మాకన్నా ముందే వాళ్ళు నిన్ను బయటకు గెంటేసేవారు. దీప ఫుడ్ వెనక్కి రావడానికి, దీపకి ఆర్డర్ చివరి నిమిషంలో అసలు ఫోన్ ఎత్తకుండా అతను ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడానికి, వీటన్నిటికీ కూడా కారణం ఎవరో తెలుసా? ఎవరు తాత? నువ్వే. నువ్వే ఈ దుర్మార్గాలన్నీ చేసి దీపని ఎలాగోలాగా మన రెస్టారెంట్ నుంచి బయటకు గెంటించాలని ప్లాన్ చేశావు. నువ్వు చేసిన కుట్ర సాక్ష్యాలతో సహా నా దగ్గరుంది. చూపించమంటావా? సాక్ష్యాలన్నీ కూడా నా దగ్గరున్నాయి. సూరజు నీ గురించి అన్నీ చెప్పాడు. కానీ సూరజ్ మంచితనం కారణంగా నువ్వు చేసిన దుర్మార్గాన్ని అందరి ముందు బయట పెట్టకుండా నా దగ్గరకు వచ్చి దీపని నువ్వు ఎలా మోసం చేశావో చెప్పాడు. కానీ ఆ విషయాన్ని నేను ముందే బయట పెట్టకుండా దీపకు ఛాలెంజ్ విసర్దం దీప, సూరజ్ ఇద్దరూ కలిసి తనకున్న తెలివితేటలతో రెస్టారెంట్కి మంచి పేరు తీసుకొచ్చి సీఈఓ పదవిలో కూర్చోవడం జరిగింది. చూసావు కదా, మంచితనం అంటే అలా ఉంటుంది. దొంగదారులు ఎంచుకుని ఎదుటి వాళ్లను నాశనం చేయాలని చూస్తే మన జీవితమే నాశనమైపోతుంది అని చెప్పేసి, అసలు మన పరువు మనమే తీసుకోవాలని చాండాలమైన ఆలోచన, నీచమైన ఆలోచన నీకు తప్ప ఎవరికీ రావంటూ జోష్ని చెంపొక్కసారి పగలగొడతాడు. అలా పగలగొట్టి ఇంకొక్కసారి రెస్టారెంట్ వైపు చూసినా, దీప విషయంలో ఏదైనా చేయాలని ప్రయత్నించినా, నువ్వు రెస్టారెంట్ నుంచి మాత్రమే బయటకొచ్చావు. ఈ ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఈ ఇంట్లో కూతురిగా, ఈ ఇంటి వారసురాలిగా ఉండాలి అంటే నీ బుద్ధిని మార్చుకుని మంచిగా నువ్వు ఇక్కడ ఉండు. లేదా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు ఇలానే ఉండు, మారకుండా. ఏమ్మా సుమిత్ర, తప్పు చేశానా? లేదు మావయ్య గారు. మన ఇంటి పరువుని ఇక మన ఇంటి బిడ్డే తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దీపని సీఈఓని చేసి మంచి పని చేశారు. ఇంకా ఇంకా కూడా జోష్న అదే రెస్టారెంట్లో ఉండి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటే మన బ్రాంచెస్కున్న పరువు తీసి మన జోష్న రెస్టారెంట్ని ఈ జోష్నే రోడ్డును పడేసి ఉండేది. దీనికున్న పంతం పట్టింపుల వల్ల మన భవిష్యత్తులు కూడా రోడ్డున పడిపోయేవి. ఇంతకాలం మీరు కాపాడుకుని వస్తున్న పరువు కూడా తీసి మనల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చేది జోష్న. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మేల్కొని దీపని సీఈఓని చేసి మంచి పని చేశారు. ఇంకెప్పుడు కూడా జోష్న అటువైపు కన్నెత్తి చూడకుండా నేను చూసుకుంటాను. ఇంక జోష్నకి అసలు ఆ రెస్టారెంట్కి వచ్చే అర్హతే పోయింది. ఇంకెప్పుడు రెస్టారెంట్ పేరు కూడా జోష్న నోటంట రావడానికి లేదు. మావయ్య గారు బయటికి గెంటేస్తానన్నారు. నువ్వు నాకు పుట్టలేదని నేను నిన్ను వదిలేసుకుంటాను. నీకు తెలుసు, పంతం పట్టింపుల కోసం పుట్టింటినే వదిలేసుకుని ఒంటరిగా బ్రతుకుతున్నదాన్ని నేను. అలాంటిది కడుపును పుట్టిన బిడ్డని వదిలేసుకోవడం నాకు ఒక లెక్క కాదు. నువ్వు చేసిన దుర్మార్గాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇంక భరించే ఓపిక మాకు లేదు అని చెప్పేసి జోష్నకి సుమిత్ర కూడా పెద్ద షాకే ఇస్తుంది. జోష్న పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. దీప సీఈఓగా అక్కడ బాధ్యతలు తీసుకోవడంతో అలా ఊహించని షాకు జోష్నకి ఎదురవ్వబోతుంది. ఇక జోష్న నిజస్వరూపం సాక్ష్యాలతో సహా సూరజ్ బయట పెట్టడంతో సూరజ్పై పగ ప్రతీకారాలతో రగిలిపోతుంది. కానీ సూరజ్ మాత్రం జోష్నకి గట్టిగానే బుద్ధి చెప్తాడు.
ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.